నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారత వ్యాఖ్యానానికి స్వాగతం. సమస్త మాతృగణాల్ని కూడా మనం నమస్కరించుకుంటూ మన ప్రజ్ఞలకి, మన తెలివికి అధిష్టాన దేవత అయినటువంటి సరస్వతీదేవిని ఒకసారి నమస్కరించుకొని మనం ఈనాటి ఈ యొక్క కథను మొదలు పెట్టుకుందాం. దేవయాని శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళిపోయింది. తండ్రితో అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పింది. తండ్రి గారు, యయాతి మనం అనుకున్నట్టు ఉత్తమ పురుషుడు కాదు. నాతో పాటు తీసుకెళ్లిన నా దాసి శర్మిష్టను కూడా ఆయనే నా యొక్క శయనాన్ని పంచి ఇచ్చి పుత్రుల్ని కన్నాడు. 3 పుత్రులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి. శుక్రాచార్య అన్నాడు, అమ్మా దేవయాని, శర్మిష్ట లాంటి సౌందర్య రాశిని తీసుకెళ్లేటప్పుడే నీకు జాగ్రత్త ఉండాలి కదా. ఆమె రాజపుత్రి, సుకుమార సౌందర్య రాశి, పైగా వయస్సులో ఉంది. ఆమెను దాసిగా తీసుకెళ్ళావు. మరి మగవాళ్ల మనస్సులు అలాంటి సౌందర్య రాశిని చూసినప్పుడు విచలితులు అవ్వరా? నువ్వు ఆమె గురించి ఆలోచించావా? ఆమె వివాహం చేయించేసేయాల్సింది నువ్వు ఎవరితో అయినా సరే. కానీ నువ్వేం చేశావు? ఆమెను ఎక్కడో పెట్టావు తీసుకెళ్ళి. ఈ పరిణామం వచ్చింది. ఆలోచించలేదు నువ్వు. ఇలా జరిగితే మరి ఇలాంటి పరిణామాలే వస్తాయి అని ఆమెను నచ్చచెప్పటానికే ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవయాని, అక్కడ ఉన్నది దేవయాని, ఆమె వింటదా ఇవన్నీ? వెంటనే శుక్రాచార్యుడు యయాతిని పిలిపించాడు. యయాతి వచ్చాడు. ఏమయ్యా, నా పుత్రికని నీకిచ్చి పెళ్లి చేస్తే నువ్వు ఒక వర్ణములో ఒక మెట్టు కింద ఉన్నప్పటికీ కూడా నేను ఒక గురువునై ఉండి, ఒక బ్రాహ్మణునై ఉండి నీకు నా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే నువ్వు ఇలాగేనా చేసేది? ఇదేమన్నా మర్యాదనా? ఏ చిన్న సైనికుడో, ఏ చిన్న రథసారథో చేస్తే ఏదోలే, వాడి బుద్ధి అట్లాంటిది అనుకోవచ్చు. కానీ మహారాజువై ఉండి నువ్వు ఇలా తప్పు చెయ్యొచ్చా? పరిపరి విధాలుగా యయాతి కూడా చెప్తున్నాడు. అయితే యయాతి తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది శుక్రాచార్యుడికి కోపం వచ్చింది. నాకు దేవయాని కన్నా ఆమె అంటే శర్మిష్ట అంటేనే ఎక్కువ ప్రేమ. ఎందుకంటే ఆమె రాజపుత్రి, నేను రాజుని. ఇలాంటి మాటలు అంటూ ఉంటే శుక్రాచార్యుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏ యవ్వనాన్ని, ఏ బలాన్ని, ఏ కామశక్తిని చూసుకొని గర్వించి నువ్వు ఆ యొక్క శర్మిష్టనితో కూడావో ఆ యొక్క యవ్వనం ఇప్పుడే నీ నుంచి వెళ్ళిపోతుంది, నువ్వు వృద్ధుడివైపోతావు అని శాపించాడు. ఆ శాపం తగలగానే ఈ యొక్క యయాతి అప్పటికప్పుడే వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి, చర్మం ముడతలు పడిపోతుంది, నడుము వంగిపోతుంది, శరీరంలో నీరసం వచ్చేసింది, బలము తగ్గిపోయింది. నిలబడలేని పరిస్థితిలో ఆ యొక్క యయాతి వృద్ధుడిగా మారిపోయాడు. ఆ రోజుల్లో ఆయుష్ చాలా ఎక్కువ. ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఒక 90 ఏళ్ల వ్యక్తిలాగా అయిపోయాడు. ఇక అలాగే వృద్ధుడిలా ఉండి ఆ యొక్క శుక్రాచారి కాళ్ళ మీద పడ్డాడు. గురువుగారు, మామగారు, నన్ను ఇలాంటిది, మరీ ఇలాంటి శాపమా మీరు నాకు ఇచ్చేది? నేను చేసింది అంత పెద్ద తప్ప? లోకంలో ఎంతమంది లేరు భార్యలకు తెలియకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకునేటటువంటి వాళ్ళు. నేను రాజుని, బహుభార్యత్వం ధర్మసమ్మతమే. అయినా నేను చేసింది అంత పెద్ద తప్పులా మీకు అనిపించిందా? నాకు ఎలా విమోచనం ఈ శాపం నుంచి అని పరిపరి విధాలా చేసుకుంటే శుక్రాచార్యుడు కూడా ఆలోచించాడు. నిజమే, పురుషుడు, అందమైన స్త్రీ తన ఆధీనంలో ఉన్నప్పుడు ఎవరైనా విచలితులవుతారు. యయాతి మరీ అంత దుర్మార్గుడు కాదు, మంచి పేరున్నవాడు అనుకొని, చూడండి అల్లుడు గారు, నా యొక్క వాక్కు అసత్యం కాదు, కాకపోతే నేను చిన్న సవరణ చేస్తాను. అదేంటంటే, నీ యొక్క వృద్ధాప్యాన్ని ఎవరైనా తీసుకొని, నీ రక్త సంబంధీకుల్లో ఎవరైనా సరే తీసుకొని వాళ్ళ యొక్క యవ్వనాన్ని మీకిస్తే
అప్పుడు మీరు మళ్ళీ యవ్వనవంతులవుతారు, మీ వృద్ధాప్యంతో వాళ్ళు ఉంటారు. తరువాత మళ్ళీ మీరు మార్చుకోవాలి అంటే నా పేరు తలుచుకోగానే మీరు మార్చుకోగలుగుతారు అని చెప్పాడు. నేను ఇంతే చేయగలను, ఇంతకన్నా ఏం చేయలేను అని చెప్పాడు. ఇక చేసేదేం లేదు. వృద్ధుడు తను రాజ్యాన్ని రక్షించుకోవలసి ఉంది. తను వృద్ధుడైపోయాడు, శక్తిహీనుడైపోయాడు అంటే శత్రు బలగాలు వచ్చి మీద పడతాయి. తన పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, అనుభవం లేని వాళ్ళు రాజకీయంలో. ఎలా అని ఆలోచిస్తూ పెద్ద కుమారుడైనటువంటి యదువుని పిలిచి, నాయన చూశావు కదా నా ఆకారం, ఇందులో ఒక చిన్న విషయం ఏంటంటే మనకి శత్రు రాజ్యాలున్నాయి, మన రాజరికాన్ని మనకి చాలా బాధ్యతలున్నాయి, మనం ఎంతో నిర్వహించాల్సి ఉంది. కాబట్టి మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి నాకింకా యవ్వనంలో ఉండాలి, ఇంకా కొన్ని భోగాలు అనుభవించాలి, ఇంకా కొన్ని ప్రయాణాలు చెయ్యాలి అనే కోరిక కూడా ఉంది. కాబట్టి ఈ రెండు ప్రయోజనాల దృష్ట్యా నువ్వు నా యొక్క వృద్ధాప్యాన్ని తీసుకో, నీ యొక్క యవ్వనాన్ని నాకు ఇచ్చేసేయి. ఇది శుక్రాచార్యుల వారు ఏర్పాటు చేశారు. కాబట్టి నేను యవ్వనవంతుడిగా ఏమేం చేయాలో అన్నీ చేసిన తర్వాత అప్పుడు నీ యొక్క వృద్ధాప్యాన్ని నేను తీసుకొని నేను నీ యొక్క యవ్వనాన్ని నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు. దానికి యదువు అంగీకరించలేదు. ఏమిటి నాన్నగారు, నన్ను ఇప్పుడే ముసలాడికి అమ్మంటారా? నాకు ఆశలు ఉండవా? నాకు కోరికలు ఉండవా? ప్రపంచంలో ఇన్ని సుఖాలు అనుభవించిన మీకే ఇంకా సుఖాల పట్ల మక్కువ తగ్గలేదు అంటే నేను ఆ యొక్క వృద్ధాప్యాన్ని ఎలా భరించగలను? మీరు ఎన్నైనా చెప్పండి, నా వల్ల కాదు అన్నాడు. ఒరేయ్ పెద్ద కొడుకువి, నువ్వే ఇలా చెప్తే ఎట్లా అని ఎంత చెప్పినా వినలేదు. చివరికి యదువుకి అతనేం చెప్పాడంటే, యయాతి, నీ యొక్క వంశమంతా కూడా ఏ రోజు రాజ్యార్హత లేకుండా అలాగే గడిచిపోతుంది. ఇది నా శాపం అనుకో, ఇంకేదైనా అనుకో అని చెప్పి తుర్వసుడిని పిలిపించాడు. తుర్వసుడు వచ్చాడు. తుర్వసుడు వచ్చి కూడా ఇలాగే యదువులాగానే చెప్పాడు. వీళ్ళిద్దరూ దేవయాని కుమారులు. తుర్వసుడిని కూడా శపించేశాడు. నా బాధని అర్థం చేసుకోలేకపోయారు. తండ్రి అయిన నా బాధని మీరు అర్థం చేసుకోలేకపోతే మీలాంటి పుత్రులు ఇంకా నాకెందుకు? నేను నా యవ్వనాన్ని కోరుకుంటున్నది మన రాజ్యం కోసమే, మన బాధ్యతల కోసమే, అంతేగాని ఇంకొక విధంగా కాదు అని ఎంతగా చెప్పినా వినకపోయేసరికి తుర్వసుడిని కూడా శపించేశాడు. మీరు మ్లేచ్ఛ జాతికి చెందిన వాళ్ళుగా మారిపోతారు, మీరందరూ కూడా ఎక్కడో నివసిస్తారు, మీ వంశం అంతా ఎక్కడో నివసిస్తుంది అని చెప్పేసి వాళ్ళకి శాపం పెట్టేశాడు. తర్వాత ఈ శర్మిష్ఠ కుమారుల్ని పిలిచాడు. శర్మిష్ఠ కుమారుల్లో దృహ్యువు కూడా నిరాకరించాడు. అసలు ముసలితనం అంటేనే నాకు భయమని, కాళ్ళు చేతులు వణుకుతాయని, ఏదీ తినలేమని, తాగలేమని, అదెలా మాకు మీరు సంపాదింత చేస్తారు అని ఇట్లా. దానికి ఆయన కూడా బాధపడి, మీకు గుర్రాలు ఏనుగులు ఏమీ ఉండవు, మీరు నావల్లో బతకండి, నీళ్లల్లో బతకండి, యవనులుగా మారండి, మీ వంశమంతా యవనులుగా మారిపోతారు అని వాళ్ళకి చెప్పాడు. తరువాత అతను కూడా ఇలాగే చెప్పేసరికి ఇక చాలా కోపంగా వచ్చినటువంటి ఆ యొక్క యయాతి అతన్ని కూడా శపించేశాడు. మీరెవరూ పనికి రాకుండా పోతారు నాకు అని ఎంతో నిరాశతో, ఇక ఆ పూరుడు కూడా ఏం చేస్తాడో చూద్దాం అని పూరుణ్ణి పిలిచాడు. అతడు శర్మిష్ఠ యొక్క 3వ కుమారుడు. అతను అన్నాడు, తండ్రి, ఈ శరీరం మీరిచ్చిందే కదా, దీనిపైన పూర్తిగా అధికారం ఉంది. మీరు నాకు శాశ్వత వృద్ధత్వాన్ని ఇచ్చినా నేను స్వీకరిస్తాను. కాబట్టి మీ ఇచ్ఛానుసారం చెయ్యండి, నా యొక్క జీవితాన్ని మీ పాదాల దగ్గర ఉంచుతున్నాను అన్నాడు. యయాతి సంతోషించి, నువ్వు నా యొక్క వంశానికి నువ్వే కర్తవి అవుతావు అని చెప్పి ఆ తరువాత అతని యొక్క శుక్రాచార్యుణ్ణి తలుచుకోగానే ఆ యొక్క వృద్ధాప్యమంతా కుమారుడికి వచ్చేసింది. కుమారుడి యొక్క
యవ్వనమంతా యయాతికి వచ్చింది. చిన్నవాడు, అప్పుడే నూనూగు మీసాలు వస్తున్నాయి, మంచి యవ్వనంలో ఉన్నాడు. యవ్వనం ఇక ప్రారంభ దశలో ఉన్నాడు. ఇంకా యయాతి మహారాజు నవయవ్వన శోభితంగా అలరారుతూ శక్తివంతుడయ్యాడు. తన యొక్క యవ్వనాన్ని తనే చూసుకొని మురిసిపోయాడు. నేను ఇంత బాగుంటానా, నాకే తెలియదు అనుకున్నాడు. తరువాత అతను అనేక యజ్ఞాలు చేశాడు. ఎందుకు మనం ఇదంతా చెప్పుకుంటున్నామంటే, దేవయాని కొడుకు అయినటువంటి యదువు అతని వంశస్థులే మనకి వృష్ణి, అందక, భోజక వంశాలుగా మారి ఆ తరువాత కొన్ని తరాలు గడిచేసరికి ఆ వంశంలోనే వృష్ణి వంశీయుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవిర్భవించాడు. అంతేకాదు, యయాతి యొక్క కోరిక తీర్చినటువంటి పూరుడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క అంశతోనే పరంపరలో కొన్ని తరాలు గడిచేసరికి మనకి ఈ యొక్క దుష్యంతుడు, పాండురాజు, ధృతరాష్ట్రుడు వీళ్ళంతా వచ్చారు. కాబట్టి వీరి యొక్క మూలాలు అక్కడ ఉండటం వల్ల ఈ యొక్క యయాతి గురించి ఈ రోజున మనం చెప్పుకుంటున్నాం. సరే, యయాతికి యవ్వనం వచ్చింది, చక్కగా యజ్ఞాలు చేశాడు, ఉత్తరాదిన ఉన్నటువంటి అనేక పుణ్యతీర్థాలు సేవించాడు. అందరినీ కూడా యయాతి ముసలివాడైపోయాడు అని చెప్పేసి శత్రువులు దాడి చేయటానికి ప్రయత్నిస్తే అందరినీ కూడా ఇతనే ఓడించేసి వాళ్ళ యొక్క రాజ్యాల్ని కూడా ఇతనే కలిపేసుకోగలిగాడు. అనేక పుణ్యకార్యాలు చేశాడు. బ్రాహ్మణులకి భూరి విరాళాలు, భూరి దానాలు ఇచ్చేశాడు. వైశ్యులకి వ్యాపారం చేసుకోవటానికి తగినటువంటి ఏర్పాట్లు చేశాడు. శూద్రులకి అనేక హక్కులు కల్పించాడు. క్షత్రియులందరికీ కూడా అతను సామంతులుగా చేసుకున్నాడు. అందరినీ సుఖ సంతోషాలు చేశాడు. చాలా కాలం పాటు అలా గడిచిన తరువాత పూరుణ్ణి పిలిచి, నాయన, నేను యవ్వనాన్ని అనుభవిస్తున్నాను, నువ్వు ముసలితనాన్ని అనుభవిస్తున్నావు. యవ్వనంలో మనం ఎంత కామాన్ని అనుభవించినా, ఎంత సుఖాలు అనుభవించినా మనకి తృప్తి ఉండదు. ఈ భూమిపైన ఉన్నటువంటి స్త్రీలు, ఆహార పదార్థాలు, రాజ్యాలు, ధనము, బంగారము అన్నీ కూడా ఒక కాముకుణ్ణి తృప్తిపరచలేవు. అవి తీరే కొద్దీ అందులోంచి కామం వస్తూనే ఉంటుంది, ఆశలు పెరుగుతూనే ఉంటాయి, కోరికలు పెరిగిపోతూనే ఉంటాయి. నాకు అర్థమైంది ఏమిటంటే, ఇన్ని అనుభవించిన తర్వాత సుఖం అనేది వీటిని అనుభవించటంలో లేదు, వీటిని వదిలేయటంలోనే ఉంది అని నాకు అర్థమైంది. కాబట్టి నువ్వు చాలా చేశావు, నా గురించి చాలా త్యాగమే చేశావు. నీ వంశం నిలబడుతుంది, నీ వంశంలో యోధులైనటువంటి గొప్పవాళ్ళు పుడతారు, చరిత్రను సృష్టిస్తారు, మహాత్ములు పుడతారు, అలాంటి వాళ్ళు నీ వంశానికి వస్తారు అని అతనితో చెబుతూ శుక్రాచార్యుడిని తలుచుకొని పూరుడి యొక్క యవ్వనాన్ని పూరుడికి ఇచ్చేసి తాను తన యొక్క వృద్ధాప్యాన్ని తీసుకొని ఆశ్రమవాసం చేపట్టి అక్కడ గడుపుతూ అక్కడ అనేక పుణ్య కార్యక్రమాలు చేసి చివరికి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఎంతో గొప్పగా అతని జీవితం గడిచింది. ఇక్కడ ఈ పూరుడు యొక్క సంతానము అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఒక 10 తరాలు గడిచిన తర్వాత దుష్యంతుడు ఆవిర్భవించాడు. ఈ దుష్యంతుడి యొక్క కథని, ఎందుకంటే దుష్యంతుడు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. మన దేశానికి భారతదేశం అని పేరు రావడానికి కారణమైన భరతుడి యొక్క తండ్రి దుష్యంతుడు. దుష్యంతుడు, శకుంతల వీరి యొక్క ప్రేమ వివాహం ఎలా జరిగింది, అసలు ఎలా ఉంది అనేది మనం రాబోయే కాలంలో తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.